విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు చిన్నారుల పట్ల అనైతికంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు గురిచేసి సభ్య సమాజం తలదించుకునేలా చేయడమే కాకుండా ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చిన పాంగి సుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో పాడేరు పోలీస్ స్టేషన్ లో సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. తెలియదు కదా, మీరు సైలెంట్ ఉండండి, మా పని మేము చేసుకుంటాం. ఇంకా అన్యాయం జరుగుతుంటే కూడా మీకు తెలియనట్టుగా. పాడేరు మండలం ఐనాడ పంచాయతీ రాయపాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 13 మంది బాలురు 12 మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తుండగా పి సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నారు. సదరు ఉపాధ్యాయుడు నిత్యం మద్యం సేవించి విధులకు హాజరు కావడమే కాకుండా విద్యార్థులచే మద్యం, జీలుగు కళ్ళు పాఠశాలకు తెప్పించుకుని పాఠశాలలోనే మద్యం సేవించేవాడనే ఆరోపణలున్నాయి. మద్యం సేవించిన అనంతరం బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. గతంలో ఒంటరిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రతి బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, తల్లిదండ్రులకు చెప్తే కొడతానని బెదిరించేవాడని, క్రికెట్ బ్యాట్ తో 2 చిన్నారులను వీపుపై కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయని విద్యార్థులు చెప్తున్నారు. ఇటీవల మరో మహిళా ఉపాధ్యాయుని పాఠశాలకు రావడంతో కొంత వేధింపులు తగ్గాయని, మహిళా ఉపాధ్యాయుని ఉంటే విద్యార్థులు పూర్తి స్థాయిలో పాఠశాలకు హాజరయ్యేవారని, ఆమె సెలవు పెడితే విద్యార్థులు పాఠశాలకు వెళ్లేవారు కాదని గ్రామస్తులు చెప్తున్నారు. ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం బాలికల పట్ల అసభ్యకరంగా, ఒళ్ళు జగస్పరంగా వ్యవహరించే విధంగా ప్రవర్తించేవాడని, బాహ్య ప్రపంచానికి తెలపని విధంగా విద్యార్థుల పట్ల వ్యవహరించారని చిన్నారులు విలేకరుల ముందు కన్నీటి పర్యంతంతో వివరించారు. 4వ తేదీన ఓ చిన్నారి పట్ల అసభ్యకరంగా వ్యవహరించడంతో ఆ చిన్నారి వారి తల్లిదండ్రులకు తెలియచేయడంతో చిన్నారి తల్లి వచ్చి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. చిన్నారుల పట్ల అసభ్యకరంగా, జగుత్సారకరంగా ప్రవర్తించిన సుబ్రహ్మణ్యంపై ఫోక్సో కేసు నమోదు చేసి ఉద్యోగం నుండి తొలగించాలంటూ ఐనాడ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీతో సహా చిన్నారుల తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టగా శుక్రవారం విద్యాశాఖ అధికారులు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు గ్రామానికి చేరుకుని సమగ్ర విచారణ జరిపారు. శనివారం పోలీసులు గ్రామానికి వెళ్లి చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, ప్రజా ప్రతినిధుల నుండి పూర్తి వివరాలు సేకరించారు. తొలగించాలి